అండి నమస్తే. ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ హల్వా మాకు తెలిసిన వాళ్ళైతే సొరకాయ అయితే ఇచ్చారు. ఇక నేను దీనితో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి జీడిపప్పు అయితే వేయించి పెట్టుకోవాలండి. మీరు కావాలంటే కిస్మిస్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం సొరకాయని యాడ్ చేసుకోవాలి. సొరకాయలో ఉన్నటువంటి వాటర్ అనేది తీసేసాం కాబట్టి ఇప్పుడు మంచిగా అయితే చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తరువాత కాచి చల్లార్చినటువంటి పాలనైతే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు అనేది యాడ్ చేసిన తరువాత కొంచెం సేపు అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తరువాత మనము ఇందులోనికి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సొరకాయకి 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా దగ్గర పడినాక ఇందులోనికి 1 స్పూన్ నెయ్యి, అలానే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులోనికి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ హల్వా అండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.